నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రామనక్కపేట గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక మంత్రి కొలుసు పార్థసారథి మీద అసత్యపు అబద్ధపు తప్పుడు రాతలు రాసిన సాక్షి మీడియాకి వ్యతిరేకంగా మంత్రి పార్థసారథికి మద్దతుగా గ్రామంలో టీడీపీ జనసేన నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమం చేశారు. తదనంతరం సాక్షి దిష్టి బొమ్మను తగలబెట్టి తదుపరి మంత్రి పార్థసారథి మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద నోటికొచ్చినట్లు అసత్యపు వార్తలు ప్రచురిస్తున్న ఫేక్ మీడియా సంస్థ సాక్షిని బహిష్కరించాలని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు పాశం నాగబాబు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆముదాల ఇస్సాకు మీడియా ముఖంగా సాక్షి రాతలను ఖండించారు. వారితో పాటు గ్రామ టీడీపీ జనసేన నాయకులు భారీగా పాల్గొని మంత్రి సారథికి మద్దతు తెలిపారు. కొలుసు పార్థసారథి గారిది వచ్చిన ప్రచారం మేము ముక్తఖండంగా ఖండిస్తున్నాము. ఇది దుష్ప్రచారము జరగకుండా సాక్షి మీడియాని ఈసారి కనుక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే కూటమి ప్రభుత్వం మొత్తం సాక్షి మీడియాపై దాడి చేసి మేము నిరసన వ్యక్తం చేస్తాము. గారి మీద సాక్షి అనే ఒక అసత్య పేపర్ ఉంటుంది ఒకటి, అది దుష్ప్రచారం చేయడానికి ఉన్నది. ఆ పేపర్ నిజాలు తప్పనిచ్చి మిగతా మొత్తం రాస్తారు. ఆ పేపర్ అంటేనే నిజాలు రావు అందులో. కానీ మా సారథి గారు ఇక్కడ అభివృద్ధి చేస్తాడు, చూసి ఓర్చుకోలేక. మీరు చేయరు, చేసేవాళ్ళని చేయనీరు. మీరు చేసేది వైసీపీ వాళ్ళు అనేది అభివృద్ధిని అడ్డుకుంటానికి ఉన్న పార్టీ తప్పనిచ్చి అభివృద్ధి చేస్తుంటే చూసి వారలేని పార్టీ కనుక మా సారథి గారు అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. చేయనండి, ఎంత తప్పనిచ్చి అసత్య ప్రచారాలు చేయడం మాత్రం మానుకోండి. అభివృద్ధి చేసే కార్యక్రమాలు వార్చలేక ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా కానివ్వండి, అటువంటి నాయకులు కానివ్వండి, తర్వాత వేల కోట్లు దోపిడీ చేసి జైలు పాలవుతున్నటువంటి యొక్క కక్షతో గవర్నమెంట్ని వార్చలేక కూటమి అభివృద్ధిని చూసి ప్రజలు, మరి బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి రైతులు అందరూ కూడా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదే గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ మన కొలుసు పార్థసారథి గారు యొక్క కార్యక్రమాల్ని చూసి వార్చలేక సాక్షి పేపరు ఆ నాయకులు ఈ యొక్క విష ప్రయత్నాలు చేస్తున్నారు. కావున ఇది రాష్ట్రం అంతా కూడా ఈ దళిత, పేద, మధ్యతరగతి రైతాంగం కూడా ప్రజలందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ రమణక్కపేట గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండలం రమణపేట గ్రామంలో మా టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు శాంతియుతంగా ఒక మీడియా సంస్థగా గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ పెట్టుబడులతో ఎలగొండి, అలాగే గత ప్రభుత్వంలో తమ సంస్థకి ప్రతి నెల 350 రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిన ఒక మీడియా అని చెప్పుకునే ఒక సాక్షి, మనందరం కూడా సాక్షి అనే కంటే కూడా యాక్షి అంటాం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పేపర్లో ప్రతిసారి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో ప్రభుత్వాన్ని భజన చేసి ప్రతిపక్షాల మీద ఇష్టం వచ్చినట్టు వార్తలు రాశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, అలాగే టీడీపీ జనసేన నాయకుల మీద కానీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి నేడు అధికారం కోల్పోయి ఆ మీడియా సంస్థకి నిద్రపట్టగా ఏం చేయాలో తెలియక ప్రతిరోజు కూటమి నాయకుల మీద లేనిపోని అక్రమ న్యూస్లు ప్రచారం చేసుకుంటూ అసత్యపు వార్తలు ఈ క్రమంలోనే నిన్న ఒక మీడియాలో కూటమి నాయకుడు మా స్థానిక మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి మీద ఆయన ఏదో తను ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన వ్యాపారాలు చేసుకొని వచ్చాడు. ఏ రోజు కూడా అవినీతి చేయకుండా వచ్చారు. ఈరోజు ఆయన నూజివీడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక మంచి కంపెనీ లేదని చెప్పి ఆయన ముందుకు వచ్చి ప్రభుత్వ సహకారంతోనే, ఈ ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఒక స్థలం తీసుకుంటే దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి వందల కోట్లు అక్రమాలు చేశారని చెప్పుకుంటారు. ఇలాగా మీ వైసీపీ నాయకుల్లాగా అక్రమాలు చేయాల్సిన అవసరం కూటమి నాయకులు కానీ కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా
అభివృద్ధి చేయాలని చెప్పి పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా నూజివీడు నియోజకవర్గం అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతుందో కుళ్ళు కుతంత్రాలతో వైసీపీ నాయకులు వారవలేక వాళ్ళ సంస్థ ఈ న్యూస్ని ప్రచారం చేయడానికి మేము పూర్తిగా ఇక్కడ తిప్పి కొడుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అలాగే మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాం, కూటమి నాయకులు మంచి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం మంచిది కావచ్చు, కానీ కూటమి ప్రభుత్వాన్ని అండగా ఉన్నాం. మేము అందరం కూడా చేతులు కట్టుకొని కూర్చోము. ఇలాంటి న్యూస్లు రాసేవారు కూడా మేము ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఒళ్ళు పెట్టుకుని పెన్ను పేపర్ మీద రాసేటప్పుడు మీడియా సంస్థ విలువలు తగ్గి మాకండి. మిగతా మీడియాలకి లేనిది మీకెందుకు అంత దూరదా? మీరు గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఇష్టం వచ్చినట్టు వార్తలు రాశారు. మీ నాయకుడి మీద ఎప్పుడైనా రాశారా? లక్షల కోట్లు అవినీతి చేస్తే ఒక్కరోజైనా చిన్న న్యూస్ వేసావా? అంతెందుకు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే దింపేద్దామని చెప్పి ఇష్టం వచ్చినట్టు అసత్యపు వార్తలు రోజు ఆ పేపర్ చూస్తుంటేనే మనం టిష్యూ పేపర్ కంటే దారుణంగా తయారైంది. దాన్ని అందరూ కూడా మేము అందరూ ఖండిస్తున్నాం. కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మీడియా సంస్థలకు కూడా మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు అండగా నిలిచినందుకు నిజమైన మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకుంటూ జిందాబాద్ సారథి పార్థ సారథి.